మొత్తానికైతే మేమందరం రెడీ అయిపోయామండి. లగేజ్ అంతా మేము ఏమనుకున్నాం, 2 బ్యాగ్లు అనుకున్నాం కదా. ఇక్కడ ఇవి 2 ఆల్రెడీ నేను సర్ది పెట్టినవి, ఈ బ్యాగ్ ఒకటి ఎక్స్ట్రా. ఇంకా మా పిల్లలకు వచ్చిన రోజే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, అందుకోసమని కొన్ని బుక్స్ కూడా పెట్టుకున్నారు. ఇంకా ఇవి తినడానికి ఫుడ్ అనమాట. చూసారా బ్యాగ్లు ఎలాగైనా ఒకటి అనుకుంటే దగ్గర దగ్గర 4 అయిపోయాయి. ఇంకా 2 అనుకుని ఉంటే దగ్గర దగ్గర 6 అయిపోయేవేమో. మాకైతే టైం అయిపోయింది, బయలుదేరేస్తున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మా పిల్లలు ఇద్దరు ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో తెలీదు. మా చిన్న ఊసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. తీసుకొచ్చి నీ బ్యాగ్ నువ్వు తీసుకో, అది డాడీ తీసుకుంటాడు. ఏంటి దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ కదా. దిస్ ఈజ్ ఏమన్నా దిస్ ఇస్ మై ఫస్ట్ టైం దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అంట, ట్రైన్ జర్నీ కదా, అందుకే అది ముందే చెప్తుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము, క్యాబ్లో కూర్చుని వేసామన్నమాట. మేము ముగ్గురం బ్యాక్ సైడ్ కూర్చున్నాము, ఇంకా మా వారేమో ఫ్రంట్ కూర్చున్నారు. మేమేమో అర్లీగానే స్టార్ట్ అయ్యామండి, హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండడానికి. మేము 5:45కి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 6:45 పైనే అవుతుంది. 7కి ట్రైన్ అనమాట. అక్కడికి వెళ్ళి ప్లాట్ఫామ్ ట్రైన్ చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఎంత అర్లీగా వెళ్దామని ఎంత ముందుగా ప్లాన్ చేసుకొని బయలుదేరినా ఎప్పుడు కూడా ఇలాగే లేట్ అవుతుంది. లాస్ట్ మినిట్లో హడావిడిగా పరిగెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే అయ్యింది. ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా ఉందండి, చాలా హెవీ వెహికల్స్ ఉన్నాయి. లేట్ అవుతుందో ఏమో తెలియట్లేదు. మా క్యాబ్ డ్రైవర్కి అయితే రూట్స్ బాగా తెలుసు అనుకుంటా, లేట్ అవుతుందేమో అనుకున్నాము. తను ట్రాఫిక్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళకుండా గల్లీలు తిప్పుతూ మొత్తానికైతే త్వరగా మమ్మల్ని రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. మేము వచ్చింది కాచిగూడ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా ఫుల్గా రష్ ఉందండి. రోజు కూడా ఇలాగే ఉంటుందో ఏమో తెలీదు. ఈరోజు అయితే మాత్రం బాగా రష్గా ఉంది. మేమైతే దిగేసాము. మా వారే లగేజ్ అంతా దింపడం పెట్టడం అన్నీ మా వారే చేస్తున్నారు. లోపల ట్రైన్ వచ్చి 3rd ప్లాట్ఫామ్లో ఆగి ఉంది అని డీటెయిల్స్ అయితే మా వారు కనుక్కొని వచ్చారు. మేమైతే ట్రైన్ చూసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాము. మా సీట్లు అయితే కూడా ముందుగానే మా వారు చూసే ప్లేస్ అయితే చెప్పేశారు ఇవిని. మా పిల్లలైతే విండో సీటే కావాలని ఇద్దరు కొంచెం సేపు గొడవ పడ్డారు. మా సుక్కు కూర్చుంది. మా సుక్కుకి మాటలు చెప్పి మా చిన్ను అయితే తనకు అబ్జర్వ్ చేశాడు విండో సీట్. తను బయట తిరుగుతున్న ట్రైన్స్ జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్ను అయితే. మా సుక్కు అయితే పిచ్చి క్వశ్చన్స్ దాని డౌట్లన్నీ నన్ను అడుగుతూ నాకు కబుర్లు చెప్తూ ఉంది. ఈలోపు మా వారు కింద మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తున్నారు. ఏమైనా కావాలా అని అడిగారు. మేమైతే ఆల్రెడీ ఇంటి నుంచి తీసుకొచ్చాం కదా, మేమేమీ వద్దు అని చెప్పాము. మా వారు అంతా చూసి మేము ఇక్కడ ఏం చేస్తున్నామని బయట నుంచి వీడియో అయితే చేశారు. మా చిన్ను అయితే హాయ్ చెప్పాడు. ఇంకా మా వారు కూడా లోపలికి వచ్చేసారు. మా సుక్కు సెల్ఫీ తీసుకుందామని చెప్పి వాళ్ళ డాడీతో సెల్ఫీలు దిగింది. మా సుక్కు సంతోషం అంతా ఇంత కాదు. ఇంక ఈలోపు మా సుక్కు ఆకలేస్తుంది అని అంటుంది. మా డాడీ నేను టేస్టీగా ఉంటా, నన్ను తిను, నువ్వు టేస్టీగా ఉంటావు డాడీ, నేను తింటా అంటూ ఏదో సరదాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. మా చిన్ను కూడా నాకు కూడా ఆకలేస్తుంది మమ్మీ అన్నాడు. ఎక్కగానే ఆకలి ఏంటి, ఇంట్లో తినండి అంటే ఇద్దరు వినలేదు. వీళ్ళ ఎగ్జైట్మెంట్లో ఇంటి దగ్గర ఏం తినకుండానే వచ్చారు. ఇంకా నేను కూడా వీళ్ళకి చపాతీ, ఆలూ ఫ్రై, టమాటో కర్రీ తీసుకొచ్చాను. మంచిగా ఒక ప్లేట్ ఇస్తే తినడం కష్టమేమో పిల్లలకి అని చెప్పి నేనే తినిపించేశాను. అలాగే నేను మా వారు కూడా తినేసాక ఇంకా పిల్లలు పైనే పడుకుంటా నేను అని చెప్పి మా సుక్కు పైకి వెళ్ళి పడుకుంది. మా చిన్ను కూడా పైకి ఎక్కాడు కానీ కొంచెం భయపడ్డాడు స్టార్టింగ్. తర్వాత తనకు కూడా ఇష్టం ఎక్కువైపోయింది, తను కూడా అక్కడే పడుకున్నాడు. ఇంకా మేము కూడా పడుకుందాము, మిడిల్ తీద్దాం సీట్ అని హ్యాంగ్ చేద్దామంటే ఇంక మా చిన్ను నేను చేస్తాను ఇలాంటి పనులు చేయడం మా చిన్నుకు చాలా ఇష్టం. ఇంకా తను పడుకున్నవాడు దిగొచ్చి మరి అవి హ్యాంగ్ చేశాడు మిడిల్ సీట్. మా సుక్కు అయితే నేను ఇంక పైన పడుకోను, నేను కూడా మిడిల్లో పడుకుంటా అని చెప్పి అది మళ్ళీ మిడిల్లో అయితే పడుకునేసింది. సుక్కు పైన సీట్లో అయితే నేను పడుకున్నాను. సుక్కు ఆపోజిట్లో మా వారైతే పడుకున్నారు. మా చిన్ను ఏ సీట్లో అయితే పడుకున్నాడో అక్కడికి వెళ్ళి పడుకునేసాడు. అందరం అయితే మంచిగానే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచేసాము. మా మధ్యలో ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు లేట్గా వచ్చారు, అర్లీగా దిగేశారు. వాళ్ళు అర్లీగా దిగేసిన
వెంటనే మేము కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి కదా. మా చిన్నునే మళ్ళీ కూడా సీట్లు ఫోల్డ్ చేయడం కూడా తనే ఫోల్డ్ చేస్తున్నాడు. మా సుక్కు కూడా హెల్ప్ చేస్తుంది. మొత్తానికైతే బెడ్షీట్స్ అవన్నీ నీట్గా సర్దుకుంటున్నాను. లగేజ్ అంతా బయటికి తీసి పెట్టేసుకున్నాము. మార్నింగ్ టైం కదా, మేము బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ఎంటర్ అయితే అయ్యాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇంకా లోపు చలి కొద్దిగా స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి జాకెట్స్ ఇచ్చేసాను. వాళ్ళు జాకెట్స్ వేసుకున్నారు, మేము కూడా స్వెటర్స్ వేసుకొని రెడీగా ఉన్నాము దిగడానికి. మా పిల్లలైతే లైటింగ్ వస్తూ ఉంది కదా, చూడ్డానికి బాగుంది. ట్రైన్లో కొద్దిసేపు కొంచెం బాగా ఎంజాయ్ చేశారు. దిగిన వెంటనే క్యాబ్ అయితే బుక్ చేసేసాను. మేము దిగిన తర్వాత బయటికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేసింది. ఒకవైపు పైకెక్కి ఇంకొక వైపు దిగాలన్నమాట. దిగడానికి ఎక్కడానికి కొంచెం కష్టం అనిపించింది లగేజ్తో. మా చిన్ను అయితే ట్రైన్స్ అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే బెంగళూరుకి రీచ్ అయిపోయాము. ఎక్కడ చూసినా తెలుగు అక్షరం అంటూ ఎక్కడా కనబడలేదండి. మొత్తానికైతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. నాకైతే ట్రైన్ జర్నీ అంత మంచిగా అనిపించలేదండి. లగేజ్ లేకపోతే బాగుంటుందేమో తెలియదు, కానీ లగేజ్ ఉండడం వల్ల నాకు రైల్వే స్టేషన్లో తిరగడానికే కష్టం అనిపించింది. ఎక్కేటప్పుడు కూడా నాకు ట్రైన్ ఎక్కడానికి ఎక్కడ ఉంది మా బోగి అది ఎత్తుక్కొని ఎక్కడ లగేజ్ తీసుకెళ్ళడం బరువు అనిపించింది. మళ్ళీ ట్రైన్ అంతా ఓకే, ఎక్కడం దిగడం, దిగిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకోవడం ఇవన్నీ కొద్దిగా కష్టం అనిపించాయి. మా పిల్లలకి ఎలా అనిపించిందో అడుగుదాము. నీకు ఎలా అనిపించింది ట్రైన్ జర్నీ? ఓకేనా? వెరీ నైస్. మనం నెక్స్ట్ టైం బస్ క్యాన్సిల్ చేసే ట్రైన్లోనే వెళ్దాం. దానికి ఏంటండి, లగేజ్ లేదు కాబట్టి, మోసేది లేదు కాబట్టి దానికి ఏమో హ్యాపీగానే ఉంది. నాకు కదా తెలిసేది. నీకు చిన్న? నాకు లగేజ్ ఉంది, బాగానే ఉంది. ఓకేనా? హ్యాపీయా నీకు? మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేయొచ్చా? చేద్దామా? మార్నింగ్ చేద్దాం. మార్నింగ్ తొక్కలేదు. డే టైం ట్రైన్ జర్నీ చేయాలంటే ఈ పిల్లలు, ఇంకా నాకైతే మాత్రం ఈ పిల్లల్ని తీసుకొని ట్రైన్ జర్నీ అస్సలు వద్దు. అక్కడ కార్ ఎక్కితే ఇక్కడ దిగేయచ్చు. ఒకవేళ బస్ అయినా కానీ అంత కష్టం అనిపించదు. ట్రైన్ అయితే నాకు కొద్దిగా కష్టం అనిపించింది. మా ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. నీ ఫీలింగ్ ఏంటండి? ఫీలింగ్స్ నేను చాలా జర్నీస్ చేశాను. కానీ ఫుట్పాత్ పైన కూర్చొని కూడా వచ్చాను. నాకైతే పెద్ద రిస్క్ అనిపించట్లేదు. సో ఇది ఒక రకమైన ఎంజాయ్మెంట్. సో బస్లో వస్తే ఏముంటుంది, అక్కడ బస్సు ఎక్కితే ఇక్కడ దిగుతాం. సో ఇవన్నీ ఉంటే కదా తెలిసేది జర్నీ ఎలా చేసాము ఏంటి అనేది. ఇవన్నీ అయితే నాకు అలవాటు లేదండి. నాకు అలా అలవాటు అయిపోయింది. ఇది అలవాటు లేదు కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించింది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు డే మొత్తం ఎలా ఉంటుందో డే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.